మిడ్ ఎగ్జామ్స్ రాయాలి. ఎన్ని యూనిట్లు పెట్టారు? ఎన్ని యూనిట్లు రాశారు మీరు? ఎన్ని యూనిట్లు అయినాయి? ఇప్పుడు చెప్పే యూనిట్ కాకుండా జీవిత బీమా కంపెనీలు ఖాతాలు కాకుండా ఇంతకు ముందు మనకు సేవా సంస్థల ఖాతాలు, వ్యాపారేతర సంస్థల ఖాతాలు, సెకండ్ యూనిట్ వచ్చేసి విద్యుత్ సరఫరా కంపెనీల యొక్క ఖాతాలు, థర్డ్ యూనిట్ వచ్చేసి బ్యాంకు ఖాతాలు, అలాగే ఫోర్త్ యూనిట్ లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ 2 యూనిట్స్ లో మీకు మిడ్ ఎగ్జామ్ పెట్టాలి. రేపన్నా మీరు వస్తే రేపు టైం టేబుల్ ఇస్తారు, ఎప్పటి నుంచి వస్తారో చూద్దాం. టైం టేబుల్ ఈరోజు రెడీ చేస్తారు మిడ్ ఎగ్జామ్స్. ఓకేనా? సరే సార్. ఇంకా సార్ సెమ్ ఎగ్జామ్ ఎప్పుడు సార్? ఎప్పుడు రాస్తావి? నన్ను అడుగుతావు. యూనివర్సిటీ వాళ్ళు పెట్టండి, యూనివర్సిటీ వాళ్ళు పంపించింది. నేను చెప్పేది ఎప్పుడైనా నేనే పెట్టేది సెమ్ ఎగ్జామ్సా? డేట్ చెప్తారా సార్? డేట్ నేను చెప్తే వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్తే నేను చెప్పాలా? ఎప్పుడు ఉంటాయి? నెక్స్ట్ మంత్ లో కానీ ఉంటాయి. కరెక్ట్ గా తెలియకుండా ఎప్పుడు ఉంటాయంటే నేనేం చెప్పేది? డేట్ నాకు తెలియాలి కదా సార్. తెలుగు మేడం 6వ తేదీ అన్నది సార్. ఉంటే ఉండొచ్చేమో నీకు. తెలుగు మేడం చెప్పింది 6వ తారీఖు నుంచేనా? సార్. సెప్టెంబర్ 6 నుంచేనా? సార్. మళ్ళీ ఈ లోపల సిలబస్ కంప్లీట్ చేయాలి కదా. మీరు ఆఫ్లైన్కి రమ్మంటే రారు, ఆన్లైన్కి కాలేజీకి రమ్మంటే రారు. ఏది చదువుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. మెయిన్ మీకు ఏదో చేరేసినారు, అయిపోయింది అంతా. ఆఫ్లైన్కి వచ్చారు. ఇంకా సో ఆ ప్రాబ్లము చూసారా? అది రెవెన్యూ అకౌంటు మీరు నమ్ముకుంటే సిలబస్ లేట్ అయిపోతుంది. మీరు అటు ఆఫ్లైన్కి రారు, ఆన్లైన్లో అటెండ్ గారు. ఈరోజు రాండి, ప్రాబ్లం చెప్తాం ఆఫ్లైన్లో అంటే. ప్రాబ్లం రాసి పెట్టుకున్నారా? ఇది ఏమ్యా రాసి పెట్టుకున్నారా? 31/3/2010తో అంతమయ్యే సంవత్సరానికి నేషనల్ జీవిత బీమా కంపెనీకి సంబంధించిన కింది సమాచారం నుండి లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయమన్నాడు. లాభ నష్టాల ఖాతా లెక్కలో తప్పించున్నాడు. రెవెన్యూ ఖాతా తయారు చేస్తారు ఫస్ట్ వాళ్ళు. రెవెన్యూ ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి. రైట్. దీనికోసం ఏమి ఇచ్చాడు చూడండి. 1/4/2009 నాటి జీవిత బీమా నిధి 34 లక్షలు ఇచ్చాడు. వార్షికాల చెల్లింపు ఇది క్లెయిమ్స్ కిందకు వస్తుంది షెడ్యూల్డ్ 4లో. అలాగే మనం మొదట చెప్పినటువంటిది షెడ్యూల్డ్ 6 కిందకు వస్తుంది, రిజర్వులు. షెడ్యూల్డ్ 7. అలాగే వార్షికాలు చెల్లింపు భారతదేశంలో అని మళ్ళీ 72,500. మొత్తం టోటల్ వచ్చేసి 81,750 ఇచ్చినాడు. ఈ వార్షికాల చెల్లింపులు అనేటివి బీమా కంపెనీ చెల్లింపులు చేసేటువంటి ఏ రకమైనటువంటి చెల్లింపులైనా సరే ఈ షెడ్యూల్డ్ 4లో చూపిస్తారు క్లెయిమ్స్ కింద, బయట చెల్లింపులు అంటే. సో కాబట్టి అవి రెండు కలిపి విడివిడిగా వేసుకుంటాం మనం. ఆ షెడ్యూల్డ్ మొత్తం 81,750లో 72,750 భారతదేశంలో వార్షికాలు చెల్లింపు, రిమైనింగ్ అబ్రాడ్
బయట. అలాగే సాధారణ రిజర్వ్ 2,25,000 ఇచ్చినాడు. సాధారణ రిజర్వ్ ఎంత ఇచ్చినాడు? 2,25,000. ఇది కూడా మనం షెడ్యూల్డ్ 7లో చూపిస్తాం. అలాగే రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్లు అన్నాడు. రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్స్, ఇది ఇన్వెస్ట్మెంట్స్ కింద చూపిస్తాము. అలాగే ప్రభుత్వ సెక్యూరిటీలు, భారత ప్రభుత్వ సెక్యూరిటీలు 10,90,000, విదేశీ ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇవన్నీ మనము షెడ్యూల్డ్ 8 ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల కింద చూపిస్తాం. అలాగే కంపెనీ పాలసీలపై రుణాలు, కంపెనీ యొక్క పాలసీలు అంటే బీమా చేసినటువంటి వ్యక్తి అతని పాలసీని తాకట్టుగా పెట్టి రుణాలు తీసుకుంటాడు. ఒక 10 లక్షలు బీమా పాలసీ కట్టినాడు అనుకోండి, దాంట్లో ఒక 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు అతని అవసరానికి బీమా కంపెనీ దగ్గర నుంచి రుణాలు తీసుకోవడం జరుగుతుంది. సో ఆ తీసుకున్నటువంటి మొత్తానికి అతను వడ్డీ వేసి చెల్లించడం జరుగుతుంది. సో ఈ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ బీమా కంపెనీ యొక్క ఈ షెడ్యూల్డ్ ఎక్కడ చూపిస్తారు దీన్ని, రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్లు, భారత ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, విదేశీ ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రభుత్వ హామీల సెక్యూరిటీలు, ఇవి భారతదేశంలో స్థాపించబడిన కంపెనీ యొక్క వాటాలు, స్టాకు, ఇవన్నీ కూడా మనకు షెడ్యూల్డ్ 8 పెట్టుబడుల్లో చూపిస్తాము అని చెప్పాము. అలాగే షెడ్యూల్డ్ 9 రుణాల కింద చూపిస్తాం దీన్ని. ఆస్తి తనఖా ఉంచి భారతదేశంలో, అలా భారతదేశం వెలుపల 14,32,000 ఎంత ఇచ్చున్నాడు. సో ఇవన్నీ. అలాగే పాలసీలపై రుణాలు 2,10,000 కూడా దీని కింద చూపిస్తాం, షెడ్యూల్డ్ 9 కిందే. రైట్. కౌలుదారు భూమి, ఆస్తి, ఇది షెడ్యూల్డ్ 10లో స్థిరాస్తుల కింద చూపిస్తాం. షెడ్యూల్డ్ 10 స్థిరాస్తులేనా? ఎంత కౌలుదారి ఆవరణములు? 63,300. రైట్. ప్రభుత్వ హామీ గల సెక్యూరిటీలు, భారతదేశంలో నమోదైన కంపెనీలు వాటాలు, స్టాకులు, ఇవన్నీ ఇందాకే చెప్పాను, ఇవన్నీ కూడా పెట్టుబడుల కింద చూపిస్తాం. అలాగే నెక్స్ట్ మూలధనము, ఇది షెడ్యూల్డ్ 5 కింద చూపిస్తాము. భారతదేశంలో తనఖాలు 14,32,500, ఇది షెడ్యూల్డ్ 9 రుణాల కింద చూపిస్తాము. బ్యాంక్ కరెంటు ఖాతాలో నగదు ఆస్తి కాబట్టి ఇది షెడ్యూల్డ్ ప్రస్తుత ఇతర షెడ్యూల్డ్ 11 నగదు బ్యాంకు నిల్వలు దాడ చూపిస్తాము. అలాగే బ్యాంకు డిపాజిట్ ఖాతాలో నగదు, స్వల్పకాలం చేతుల నగదు, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇన్వెస్ట్మెంట్స్, ఈ ఫర్నిచర్లు, ఫిక్సర్లు, స్థిరాస్తులు, రావాల్సిన ప్రీమియంకి యాడ్ చేస్తాము. ఇక్కడ రావాల్సిన ప్రీమియము, సో కాబట్టి దీన్ని ప్రీమియంకి యాడ్ చేసుకుంటాం. ఎంతైతే ప్రీమియం ఇచ్చుంటాడో షెడ్యూల్ 1లో ఈ రావాల్సిన ప్రీమియం దానికి యాడ్ చేసుకోవాలి. ప్రీమియం షెడ్యూల్డ్ 1 కదా, ఎంత ఇచ్చాడు ప్రీమియము? మొదటి సంవత్సరం ప్రీమియము, రెన్యువల్ ప్రీమియము మొత్తం కలిపి 7,10,000. రైట్. అది షెడ్యూల్డ్ 1లో చూపిస్తాము. ఇది రావాల్సిన ప్రీమియం 66,000.
ఇది ఇతర ఆస్తుల కింద మనము అదనపు సమాచారంలో ఇచ్చుంటే ఇక్కడ యాడ్ చేస్తుంటాము. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఇచ్చాడు కాబట్టి దీన్ని ఓన్లీ అసెట్స్ కింద చూపించడం జరుగుతుంది. అలాగే ఇంకా చూడండి, ఏజెంట్ నిల్వలు కూడా షెడ్యూల్డ్ చాలా పెద్ద ప్రాబ్లం ఇది. ఎంత ఇది? 6 ఏజెంట్ నిల్వలు 18,000. ఇది కూడా అడ్వాన్సులు షెడ్యూల్డ్ 12 అడ్వాన్సులు ఇతర ఆస్తుల కింద చూపిస్తాం ఏజెంట్ నిల్వలు. నెక్స్ట్ సీడింగ్ కంపెనీల అడ్వాన్సులు, పునర్బీమా నుండి రావాల్సినవి, పునర్బీమా చెల్లించాల్సినది. సో ఇవన్నీ మనము ప్రీమియము, క్లెయిమ్స్, కమిషన్స్ అక్కడ పునర్బీమావి తగిన విధంగా సర్దుబాటు చేయాలి. అంటే మనకు అంగీకరించినటువంటి పునర్బీమా ద్వారా ప్రీమియం వచ్చింది అనుకోండి, దాన్ని యాడ్ చేసుకుంటాం. అలాగే క్లెయిమ్స్ అనుకోండి, క్లెయిమ్స్ మనం అంగీకరించినటువంటి పునర్బీమా ద్వారా క్లెయిమ్స్ ఏర్పడ్డాయి అనుకోండి, అప్పుడు మనకు దాన్ని షెడ్యూల్డ్ 4లో ఉపకారాలు క్లెయిమ్స్ కింద చూపించాలి. వస్తే ఆదాయము, మనం చెల్లిస్తే క్లెయిమ్ నష్టం కాబట్టి దాన్ని అక్కడ ఖర్చు కింద చూపించుకోవాలి. సో ఇవన్నీ తగిన విధంగా సర్దుబాటు చేయాలి. రుణదాతలు అప్పు, మొదటి ప్రీమియం 5,90,000 ఇచ్చినాడు, రెన్యువల్ ప్రీమియం 1,20,000 ఇచ్చినాడు. ఇవి రెండు షెడ్యూల్ 1లో చూపిస్తాము. అలాగే అంగీకరించిన పునర్బీమాలు 50,000, రద్దు చేసిన పునర్బీమాలు 70,000. ఈ ప్రీమియంలకు సంబంధించినటువంటివి ఇవన్నీ. ఈ ప్రీమియము అంగీకరించినటువంటి పునర్బీమా ప్రీమియం సో ఇవన్నీ నేను లెక్కేసేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. అలాగే రద్దు చేసిన పునర్బీమాలు కానీ, పాలసీదారులకు మధ్యకాలిక బోనస్ 22,500. సో ఇది వాళ్ళు పాలసీదారులకు చెల్లించాల్సినటువంటి మొత్తం 90% పైన అబౌవ్ పాలసీదారులకు చెల్లిస్తారు. 10% లేదా 10% కన్నా తక్కువ షేర్ హోల్డర్స్ వాటాదారులకు చెల్లిస్తారు. కాబట్టి ఈ మధ్యకాలిక బోనస్ చెల్లించారు కాబట్టి మొత్తం చెల్లించాల్సినటువంటి 90%లో ఇది కూడా ఉంటుంది, మధ్యకాలిక బోనస్ కూడా. ఓకేనా? నెక్స్ట్ మొత్తం చెల్లించాల్సిన దాంట్లో ఈ మధ్యకాలిక బోనస్ పోను రిమైనింగ్ ఎంత చెల్లించాలో మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. కమిషన్ ప్రత్యక్షంగా మొదటి సంవత్సరం కమిషన్ అంటే ఇది షెడ్యూల్డ్ 2లో చూపిస్తాము. అలాగే రెన్యువల్ 2 కలిపి చూపిస్తాము. పునర్బీమా అంగీకరించినటువంటి కమిషన్ వచ్చేసి 12,000, పునర్బీమా రద్దు చేసింది వచ్చేసి 4,000. అలాగే నెక్స్ట్ క్లెయిమ్స్ అని ఇచ్చినట్టు చూడండి, క్లెయిమ్స్ వచ్చేసి మరణం వల్ల 2 లక్షలు, వాటిలో భారతదేశంలో వచ్చేసి 1,30,000, గడువు తీరడం వల్ల క్లెయిమ్లు 2,20,000. అలాగే బ్యాంకు రుణాలు 21,750, జీతాలు 30,400, ఆడిటర్ ఫీజు 5,000, కోర్టు ఖర్చులు 3,400, అద్దె 3,600, ప్రయాణ ఇతర యజమానుల ఖర్చులు 750, ప్రయాణ ఖర్చులు 1,950. ఇవన్నీ కూడా మనము ఆపరేటింగ్ బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చుల కింద చూపిస్తాం. వడ్డీ, అద్దె వసూళ్లు ఇది ఇతర ఆదాయం కింద చూపిస్తాము. ప్రతిపాదించిన డివిడెండ్ 10% ఎంతైతే మూలధనం ఉంటుందో దాని మీద డివిడెండ్ ఎంత ప్రకటించాలి అంటే 10% ప్రకటించాలి. అది కాబట్టి సంవత్సరం చివరిలో మిగులు 31/3/2010తో అంతమయ్యే సంవత్సరానికి జీవిత బీమా నిధికి ఎంతైతే మిగిలి ఉంటుందో దాన్ని బదిలీ చేయమన్నాడు. డివిడెండ్ కూడా ప్రతిపాదించండి అన్నాడు. డివిడెండ్ 10% కూడా మనము ప్రతిపాదించాలి. ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. దీనికోసం మనము ఆర్థిక నివేదికలు
ఇక్కడ బీమా కంపెనీలు ఫామ్ ఏ ఆర్ఏ రెవెన్యూ అకౌంట్, ఫామ్ ఏ పిఎల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఫామ్ ఏ బిఎస్ బ్యాలెన్స్ షీట్. ఫామ్ ఏ అని ఎందుకు అంటున్నామంటే జీవిత బీమా కంపెనీలు ఇవి షెడ్యూల్డ్, మనం ముందులే చెప్పాము, షెడ్యూల్డ్ 3లోని ఫామ్ ఏ నిబంధనలు పాటించాలి. దాని కాబట్టి అందుకు అనుగుణంగా దాంట్లో ఇచ్చినటువంటి ఫార్మేట్లకు అనుగుణంగా వాళ్ళు బీమా కంపెనీలు ముగింపు లెక్కలు తయారు చేయాలి. అదే మనం చెప్పింది. కాబట్టి చూడండి, జీవిత బీమా వ్యాపారం నిర్వహించు బీమా కంపెనీలు షెడ్యూల్డ్ ఏలోని నిబంధనలు పాటించాలి. కాబట్టి ఆ నిబంధనల్లో చెప్పినటువంటి ఈ నమూనాలు కాబట్టి అందుకని మనం ఫామ్ ఏ రెవెన్యూ అకౌంట్, ఫామ్ ఏ ఆర్ఏ అంటే రెవెన్యూ అకౌంట్, ఫామ్ ఏ పిఎల్ అంటే ప్రాఫిట్ అకౌంట్, ఫామ్ ఏ బిఎస్ అంటే బ్యాలెన్స్ షీట్ ఇవి తయారు చేయాల్సి వస్తుంది. ఫామ్ ఏ ఏంటి అంటే షెడ్యూల్డ్ ఏలోని నిబంధనలు జీవిత బీమా కంపెనీలకు వర్తిస్తాయి. అలాగే సాధారణ బీమాల కంపెనీలకి షెడ్యూల్డ్ బిలోని నిబంధనలు వర్తిస్తాయి. కాబట్టి వాళ్ళు దాని ప్రకారం నమూనా ప్రకారం వాళ్ళు ముగింపు లెక్కలు తయారు చేయడం జరుగుతుంది. సో ఇది ఇందుకోసం మనం వేయాల్సినటువంటి ఖాతాలు ముందు పూర్తిగా 3 ఖాతాలు గీసుకోవాలి. ఏమేమి 3 ఖాతాలు? రెవెన్యూ ఖాతా, లాభ నష్టాల ఖాతా, అలాగే బ్యాలెన్స్ షీటు. ఇవి 3 గీసి పెట్టండి. ఈ 3 మీరు గీసి పెట్టినారంటే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ వేస్తూ మనం ప్రాబ్లం వేయాలి. ఫస్ట్ రెవెన్యూ ఖాతా ఒక పేజీ మొత్తంకి గీసుకోండి. అలాగే లాభ నష్టాల ఖాతా, దీనికి అంత అవసరం ఏం లేదు, చిన్నదిగా గీసుకుంటే చాలు. కాబట్టి ఆ అంశాలన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా మనము ఫస్ట్ లెక్కలో వేయాలి. కాబట్టి దీనికి కూడా ఒక పేజీ గీసి పెట్టుకోండి. తర్వాత బ్యాలెన్స్ షీటు ఒక పేజీ గీసి పెట్టుకుంటే ఇవి 3 ఒక్కొక్క పేజీ గీసి పెట్టుకుంటే ఏంటి నమూనాలు మీ దగ్గర ఉన్నాయి. రెవెన్యూ అకౌంట్ 31 మార్చి 2010తో అంతమయ్యే సంవత్సరానికి రెవెన్యూ ఖాతా, 31 మార్చి 2010తో అంతమయ్యే సంవత్సరానికి లాభ నష్టాల ఖాతా, అలాగే 31 మార్చి 2010 సంవత్సరం తేదీ నాటికి ఆస్తి అప్పుల పట్టి. ఈ 3 గీస్తే మీరు ఆ 3 గీసుకుంటే మనము దాని కింద 3 కింద షెడ్యూల్స్ ఆర్థిక నివేదికలో అంతర్భాగమైనటువంటి ఈ షెడ్యూల్స్ వేసుకుంటూ మనము ప్రాబ్లం కంప్లీట్ చేస్తాం. షెడ్యూల్డ్ 1 ప్రీమియము, షెడ్యూల్డ్ 2 కమిషను, ఇవన్నీ మనము లెక్కేసేటప్పుడు ఫస్ట్ అవి గీసుకోండి. అలాగే షెడ్యూల్డ్ 3 బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చులు, షెడ్యూల్డ్ 4 ఉపకరణాలు చెల్లింపు నికరం, అలాగే షెడ్యూల్డ్ 7 వరకు మనకు రెవెన్యూ అకౌంట్లో వస్తాయి. అలాగే షెడ్యూల్డ్ 5 వాటా మూలధనము, షెడ్యూల్డ్ 6 రిజర్వులు మిగుళ్ళు, ఇవన్నీ కూడా ఆస్తి అప్పుల పట్టిలో వస్తాయి. సో కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ రెవెన్యూ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీట్ గీసి పెట్టండి. మనకు ఆల్రెడీ మనం బ్యాంక్ అకౌంట్స్కి వేసేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ షెడ్యూల్స్ మారుతాయి. ప్రొఫార్మా అలాగే ఉంటుంది, సేమ్ వివరాలు, షెడ్యూల్డ్ సంఖ్య, రూపాయలకి 1 కాలం కానీ 2 కాలమ్స్ కానీ పెట్టుకోండి. ఇస్తారు ఆ విధంగా. ఏమ్యా సార్ ఇస్తాం సార్.
గీసుకున్నారా అవి? బ్యాంక్ అకౌంట్స్ వేసేటప్పుడు మనం వేసాం ఆల్రెడీ. లాభ నష్టాల ఖాతా ఎట్ట గీసాం అక్కడ సేమ్ అలాగే ఇక్కడ రెవెన్యూ అకౌంట్ అంటే వివరాలు ఒక కాలము, షెడ్యూల్డ్ నంబర్కి ఒక కాలము, రూపీస్కి 1 కానీ 2 కాలం మీ ఇష్టం. గీస్తే మీరు చెప్తే అవి అన్ని ఒకటి తర్వాత అది ఒక పేజీ గీసుకోండి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ హాఫ్ పేజీకి గీసుకోండి, లేదా పేజీకి గీసుకుంటామంటే మీ ఇష్టం. బ్యాలెన్స్ షీట్ ఒక పేజీ గీసి పెట్టుకొని తర్వాత షెడ్యూల్డ్ ఆర్థిక నివేదికలో అంతర్భాగమైన షెడ్యూల్డ్ అని హెడ్డింగ్ పెట్టుకుంటే షెడ్యూల్డ్ 1 నేను చెప్తాను. ఏమ్యా భూపతి చంద్ర గీసారా అవి? గీస్తారు ఇక. అయిపోయిందా? ఏమియా అయిపోయింది సార్. రైట్. తర్వాత 3 గీసిన తర్వాత ఆర్థిక నివేదికల్లో అంతర్భాగమైన షెడ్యూల్డ్ అనే హెడ్డింగ్ పెట్టి సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని దాని కింద షెడ్యూల్డ్ 1 ప్రీమియం. ఆర్థిక నివేదికల్లో అంతర్భాగమైన షెడ్యూల్డ్ షెడ్యూల్డ్ 1 ప్రీమియం. రైట్. షెడ్యూల్డ్ అంటే తెలుసు కదా మీకు, వివరాలు రూపాయలకి 1 కాలం కానీ 2 కాలమ్స్ కానీ మీ ఇష్టం. దాని కింద వివరాలు ప్రస్తుత సంవత్సరం రూపాయలు అని పెట్టి రూపాయల కాడ రూపాయలు వేలల్లో అని పెట్టుకోండి, రూపాయలు వేలల్లో. రైట్. షెడ్యూల్డ్ 1 మొదటి సంవత్సరం ప్రీమియం 5,90,000. మొదటి సంవత్సరం ప్రీమియం 5,90,000. నెక్స్ట్ రెండవది పాయింట్లు కూడా రాయాలి. ఫస్ట్ పాయింట్ మొదటి సంవత్సరం ప్రీమియం 5,90,000. రెండో పాయింట్ రెన్యువల్ ప్రీమియం 1,20,000. అలాగే మూడవది ఏకమొత్త ప్రీమియం లేదు డాష్ పెట్టండి, ఏకమొత్త ప్రీమియం లేదు డాష్ పెట్టండి. సో ఆ 3 టోటల్ చేస్తే మనకి ఇక్కడ 7,10,000 వస్తుంది. 7,10,000 అది మొత్తం ప్రీమియం అని హెడ్డింగ్ పెట్టుకోండి. దానికి ఎదురుగా మొత్తం ప్రీమియం. రైట్. దాని కింద రాయబడిన వ్యాపారం ప్రీమియం ఆదాయం, రాయబడిన వ్యాపారం ప్రీమియం ఆదాయం, రాయబడిన వ్యాపారం ప్రీమియం ఆదాయం అని పెట్టి షెడ్యూల్డ్ అని 1 భారతదేశంలో డాష్ పెట్టండి, మనకి ఇవ్వలేదు. ఆ ప్రీమియంలో ఎంత భారతదేశంలోది. అలాగే రెండోది భారతదేశం వెలుపల అనేది మనకి ఎంత ఇవ్వలేదు కాబట్టి ఊరికే రాస డేట్ టోటల్ ఊరికట లేదు డాష్ పెట్టండి. మొత్తం 7,10,000. అంటే 7,10,000లో
వచ్చినటువంటి ప్రీమియం భారతదేశంలో పాలసీలు కట్టినట్టు వల్ల ఎంత ప్రీమియం వచ్చింది, భారతదేశం వెలుపల నుంచి ఎంత వచ్చింది అనేది వివరంగా చూపించాలి. కాబట్టి మనం ఇక్కడ వాటిని మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి భారతదేశంలో 1, భారతదేశం 2, భారతదేశం వెలుపల అని మనకు అలా విడిగా ఏం చెప్పలేదు కాబట్టి ఊరికే రాసాం మనం కూడా. రైట్. టోటల్ ప్రీమియం మొత్తం ప్రీమియం వచ్చేసి 7,10,000 రాసుకున్నారు కదా. రైట్. ఇక్కడైనా మనము ఈ పునర్బీమా కింద అంగీకరించినటువంటి ప్రీమియం, పునర్బీమా కింద రద్దు చేసినటువంటి ప్రీమియం ఉంటే సర్దుబాటు చేసుకోవాలి. కానీ మనం డైరెక్ట్ గా లెక్కలో ఈ 5,00,000 7,10,000 వేసి అక్కడే సర్దుబాటు కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు అంగీకరించి ఇచ్చిన పునర్బీమా ప్రీమియం అంటే, అంగీకరించిన పునర్బీమా ప్రీమియం అంటే ఇట్లా ఏది యాడ్ చేసుకోవాలి, ఏది లెస్ చేయాలి? మనకు ఇచ్చివేసిన పునర్బీమాలు అన్నాడు, దాని ప్రీమియం కింద ఇచ్చినాడు చూడండి. మొత్తం ప్రీమియము మొదటి సంవత్సరం ప్రీమియం 5,90,000, రెన్యువల్ 1,20,000, అంగీకరించిన పునర్బీమాలు 50,000, రద్దు చేసిన పునర్బీమాలు అని పెట్టి 70,000 ఇచ్చాడు. రద్దు చేసినవంటే సీడెడ్, మనది కాదు ఆ ప్రీమియం. మనకు వచ్చినటువంటి మొత్తం ప్రీమియంలో నుంచి 70,000 మనము ప్రీమియంని వేరే కంపెనీకి చెల్లించాం. సో కాబట్టి లెస్ చేస్తే ఎంత వస్తుంది? మనకు ఎంత వస్తుంది? లెక్క కడుపు చేసుకుంటా. కాకపోతే మనం ఆడ కూడా చేసుకొని ఉండొచ్చు. మనకి ఎంత ఇచ్చాడు? 7,10,000 నుంచి 70,000 లెస్ చేస్తే 6,40,000 వస్తుంది. 6,40,000కి మనము అంగీకరించిన పునర్బీమా ప్రీమియం అంటే మనము ఏ బీమా కంపెనీతో పునర్బీమా చేసుకుంటే వాళ్ళకు వచ్చినటువంటి ప్రీమియంలో మనకు కొంత భాగం చెల్లించారు, ఇది యాడ్ చేసుకోవాలి. రద్దు చేసిన పునర్బీమా ప్రీమియం అంటే మనకు వచ్చినటువంటి ప్రీమియంలో నుంచి ఏరే కంపెనీకి ఇచ్చేసాం కనుక ప్రీమియం మన నష్టబాధ్యతను తగ్గించుకోవడానికి ఇది మనకు మొత్తం ప్రీమియంలో నుంచి లెస్ చేసుకోవాలి. ఏమయ్యా భూపతి, అర్థమవుతుందా చెప్పేది? హలో, అర్థమవుతాను సార్. 7,10,000 70,000 తీసేసి 7,10,000 70,000 తీసేసినారు సార్. 6,40,000 ఏంది అది? 70,000 ఏంది అది? ప్రీమియం సార్, ఇచ్చిన ప్రీమియం సార్. పునర్బీమా ప్రీమియము సీడెడ్, రద్దు చేసిన పునర్బీమా ప్రీమియము అంటే దాన్నే మనము అంగీకరించినటువంటి లేదా ఇచ్చివేసిన పునర్బీమాలు అంటాము. ఇచ్చేసిన మనకు వచ్చినటువంటి ప్రీమియంలో నుంచి మనము పునర్బీమా అంటే ఏమని అర్థము? ఏరే బీమా కంపెనీతో మాకు నష్టం వచ్చినప్పుడు, మాకు ప్రీమియం వచ్చినప్పుడు మేము మీకు చెల్లిస్తాము, మాకు నష్టం వచ్చినప్పుడు కూడా మీరు ఆ నష్టపరిహారాన్ని కూడా కొంచెం చెల్లించమని ఈ నష్ట బాధ్యతను తగ్గించుకోవడానికి కోసం ఒక బీమా కంపెనీ వేరొక బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని పునర్బీమా రీఇన్సూరెన్స్ అంటాం. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్రీమియంలో కొంత భాగం వాళ్ళకి ఇచ్చేసాం కాబట్టి ఇచ్చివేసిన పునర్బీమాలు అంటే దాన్ని లెస్ చేసుకోవాలి. అంగీకరించిన పునర్బీమాలు కింద ప్రీమియం ఉంటే దాన్ని యాడ్ చేసుకోవాలి. సో కాబట్టి మనకి ఇక్కడ 7,10,000కి మనము ఇచ్చివేసిన పునర్బీమాలు 70,000 తీసేస్తే 6,40,000 వస్తుంది. అలాగే అంగీకరించిన పునర్బీమాలు 50,000 యాడ్ చేసుకుంటే మనకు ప్రీమియం 6,90,000 వస్తుంది. 6,90,000 వస్తుంది. ఏమేమి యాడ్ చేసుకోవాలి, ఏమేమి లెస్ చేసుకోవాలి, ఇప్పటికైనా క్లారిటీగా అర్థమైందా? మనకు వచ్చినటువంటి ప్రీమియంలో ఇచ్చివేసిన పునర్బీమాలు లెస్ చేయాలి. అలాగే ఏజెంట్ కమిషన్ కానీ
అలాగే మనకు క్లెయిమ్స్ కూడా పునర్బీమా క్లెయిమ్లు మనం చెల్లించామనుకోండి, పునర్బీమా కింద క్లెయిమ్లు అన్నాడు అనుకోండి, అవి మనం యాడ్ చేసుకోవాలి. పునర్బీమా కింద మనకు వచ్చిన క్లెయిమ్స్ అన్నాడు అనుకోండి, మనం చెల్లించేటువంటి క్లెయిమ్స్ లో నుంచి లెస్ చేసుకోవాలి. ఇది ప్రీమియం ఆదాయం కనుక మనకు వచ్చినటువంటి మొత్తం ప్రీమియం 7,10,000 నుంచి 70,000 ఇచ్చేసిన పునర్బీమాలు లెస్ చేస్తే మనకు 6,40,000 వచ్చింది. మళ్ళీ మనము అంగీకరించిన పునర్బీమాలు వేరే బీమా కంపెనీతో మనము పునర్బీమాకి అంగీకరించాము, వాళ్ళకు వచ్చినటువంటి ప్రీమియంలో మనకి 50,000 చెల్లించారు కనుక దాన్ని యాడ్ చేసుకుంటే 6,90,000 వస్తుంది. సో ఇది అర్థం చేసుకోమని నేను పదే మీకు చెప్తున్నాను. ఓకేనా? పాయింట్ అర్థం చేసుకోవాలి మీరు. రైట్. కాబట్టి షెడ్యూల్డ్ 1 లో వచ్చినాడు వాడు, దాన్ని మనం అక్కడ 1 లో రాసుకొని ఉండొచ్చు, కానీ ఇక్కడే సర్దుబాటు చేస్తాం మెయిన్ లెక్కలోనే, అందుకని నేను మీకు చెప్తున్నాను. అలాగే షెడ్యూల్డ్ 2 కమిషన్ వ్యయం, షెడ్యూల్డ్ 2 లేకపోతే దాని కింద నోట్స్ రాసుకోండి. షెడ్యూల్డ్ 1 కింద పునర్బీమా ప్రీమియం శీర్షిక కింద తగ్గించిన లేదా అంగీకరించిన పునర్బీమాలను ఖాతా పుస్తకంలోనికి తీసుకురాబడింది. మళ్ళీ చెప్తాను చూడండి నిదానంగా. పునర్బీమా ప్రీమియం శీర్షిక కింద, పునర్బీమా ప్రీమియం శీర్షిక క్రింద తగ్గించిన లేదా అంగీకరించిన పునర్బీమా ప్రీమియంలను ఖాతా పుస్తకాలలోనికి తీసుకురాబడింది. ముగ్గురు అటెండ్ అయ్యండారు, 50 మంది 57 మంది క్లాసులో ఉంటే. రైట్. దాని కింద షెడ్యూల్డ్ 2 కమిషన్ వ్యయము, షెడ్యూల్డ్ 2 కమిషన్ వ్యయం కింద చెల్లించిన కమిషన్ ఇచ్చినాడు చూడండి. మనకు లెక్కలో ఎంత ఇచ్చినాడు కమిషన్? ప్రత్యక్షంగా మొదటి సంవత్సరం 40,500, రెన్యువల్ 2,000, అలాగే పునర్బీమా కింద పునర్బీమా అంగీకరించిన కమిషన్ 12,000, పునర్బీమా రద్దు చేసినటువంటిది 4,000 అని ఇచ్చినాడు. సో కాబట్టి ఇవన్నీ మనం తీసుకోవాలి. ఫస్ట్ కమిషన్, చెల్లించిన కమిషన్ అని పెట్టి దాని కింద ప్రత్యక్షంగా మొదటి సంవత్సరం ప్రీమియం 40,000, ఇక్కడ 40,500 ఇచ్చిండాడు, లెక్కలో 40,000 వేసుకున్నాడు. కాబట్టి మీరు దీన్ని కూడా 40,000గా మార్చుకోండి. కమిషన్ ప్రత్యక్షంగా మొదటి సంవత్సరం 40,500 లెక్కలో ఇచ్చాడు, షెడ్యూల్లో మాత్రం 40,000 వేసినాడు. రైట్. మీరు కూడా ఇక్కడ 40,000గా మార్చుకోండి. పోతే దీనికి రెవెన్యూ ప్రీమియం, రెన్యువల్ ప్రీమియం, రెవెన్యూ కాదు అది తప్పు, రెన్యువల్ ప్రీమియం 2,000 వచ్చింది. మొదటి సంవత్సరం డైరెక్ట్ ప్రత్యక్షంగా వచ్చినటువంటిది 40,000, రెన్యువల్ 2,000 యాడ్ చేసుకుంటే 42,000. దీనికి మనం ఏం చేయాలి? అంగీకరించిన పునర్బీమాపై కమిషన్ యాడ్ చేసుకోవాలి, తగ్గించిన పునర్బీమా కమిషన్ లెస్ చేసుకోవాలి. కాబట్టి మీరు చెల్లించిన కమిషన్ అని పెట్టారు. ప్రత్యక్షంగా మొదటి సంవత్సరం ప్రీమియం 40,000, రెన్యువల్ ప్రీమియం 2,000, 42,000 వేస్తున్నారు కదా.
దానికి యాడ్ అని పెట్టి అంగీకరించిన పునర్బీమాపై కమిషన్ 12,000. ఇప్పుడు ఎంత అవుతుంది? 42 ఒక 12 54,000 అవుతుంది. 54,000 లెస్ తగ్గించిన పునర్బీమాపై కమిషన్ 4,000 లెస్ చేస్తే నికర కమిషన్ 50,000. నికర కమిషన్ 50,000. ఇది కూడా అర్థమైందో లేదో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. హలో, ఏమియా ఎంత ఇచ్చాడు మనకు? కమిషన్ ఎంత ఇచ్చాడు? 40,000 ఇచ్చాడు. ప్రత్యక్షంగా మొదటి సంవత్సరం కమిషన్ 40,000 వచ్చింది. రెన్యువల్ కమిషన్ 2,000 వచ్చింది. మొత్తం 42,000. 42,000కి మనము అంగీకరించిన పునర్బీమా కమిషన్ 12,000 యాడ్ చేసుకుంటే, అంటే అంగీకరించాం, ఆ కమిషన్ కూడా వాళ్ళ ఏజెంట్లకు చెల్లించాల్సినటువంటి కమిషన్ కూడా మనం చెల్లించాలి. కాబట్టి అది మనకు పునర్బీమా కింద వచ్చినటువంటి ఖర్చు ప్రీమియం కాబట్టి అంగీకరించడం వల్ల వాళ్ళ ఏజెంట్లకు మనం కమిషన్ చెల్లించాలి. కాబట్టి మనకి ఇక్కడ కమిషన్ అనేది ఖర్చు కాబట్టి యాడ్ చేసుకుంటున్నాం 12,000. అలాగే ఇచ్చేసిన పునర్బీమా కమిషన్ అంటే వేరొక కంపెనీకి మనం ఇచ్చేసాం కాబట్టి దీన్ని లెస్ చేసుకున్నాం. సో కాబట్టి మొత్తం మనకి ఇక్కడ 50,000 వస్తుంది. ప్రీమియంలో ఎలాగైతే పునర్బీమా ప్రీమియంలు ఇచ్చేసినటువంటివి లెస్ చేసి అంగీకరించినటువంటివి యాడ్ చేసామో అది ఆదాయం. కాబట్టి ఇది కమిషన్ అనేది ఖర్చు కాబట్టి బీమా కంపెనీకి ఏంది? ఇది ఖర్చు, కమిషన్ అనేది. సో కాబట్టి పునర్బీమా అంగీకరించినటువంటి పునర్బీమా కమిషన్ ఎంతది? 12,000. అంగీకరించిన పునర్బీమాపై కమిషన్ 12,000 యాడ్ చేసుకుంటే 54,000. అలాగే తగ్గించిన పునర్బీమాపై కమిషన్ 4,000 లెక్క చేస్తే 50,000 వస్తుంది. ఈ విధంగా మనము లెక్కేయాలి. అలాగే టోటల్ షెడ్యూల్డ్ 2లో 50,000, అలాగే షెడ్యూల్డ్ 3 బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చులు. షెడ్యూల్డ్ 3 బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చులు కొంచెం పెద్ద షెడ్యూల్డ్, నిర్వహణ ఖర్చులు చాలా ఉంటాయి కాబట్టి గీసుకోండి. షెడ్యూల్డ్ 3 బీమా వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ ఖర్చులు. ఇద్దరే ఉంటారు, మిగతా వాళ్ళు కూడా ఎగ్జిట్ అయిపోయినారే. ఏం అర్థమైనట్లే పాపం వాళ్ళకి. అర్థం కానప్పుడు బోర్డు మీద చేస్తాం, ఆఫ్లైన్లో రండి అంటే రారు. వేస్తారా షెడ్యూల్డ్ 3? రైట్, గీసారా? బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చులు. గీసారా లేదా? రైట్. రైట్, దాని కింద ఉద్యోగస్తుల పారితోషికం మరియు సంక్షేమ ఉపకారాలు. ఉద్యోగుల పారితోషికం మరియు సంక్షేమ ఉపకారాలు 30,400. 1 by 1 రాసుకుంటారండి. సెకండ్ వన్ ప్రయాణ ఖర్చులు 1,950. అద్దె రేట్లు పన్నులు 3,800, 3,600. సారీ, అద్దె రేట్లు పన్నులు 3,600. 4 రిపేర్లు మరియు మరమ్మతులు. మరమ్మతులు లేదు డాష్ పెట్టండి. ముద్రణ స్టేషనరీ ఖర్చులు లేదు డాష్ పెట్టండి.
ముద్రణ స్టేషనరీ ఖర్చులు లేదు డాష్ పెట్టండి. సమాచార ఖర్చులు 3400, 3400 సమాచార ఖర్చులు. నెక్స్ట్ 7వది వచ్చేసి న్యాయ సంబంధపరమైన ఛార్జీలు. న్యాయ సంబంధిత పరమైన ఛార్జీలు లేదు డాష్. మెడికల్ ఫీజులు లేదు డాష్. నెక్స్ట్ 9th వన్ ఆడిటర్ ఫీజు ఖర్చులు మొదలుగున్నవి. ఆడిటర్ ఫీజు ఖర్చులు మొదలుగున్నవి 5400. నెక్స్ట్ ఎన్నో పాయింట్ అది 9వ పాయింట్ కదా, దాని కింద ఆడిటర్ వద్దులే తీసేయండి. 10వది వచ్చేసి ప్రకటనలు మరియు పబ్లిసిటీ లేదు డాష్ పెట్టండి. ప్రకటనలు మరియు పబ్లిసిటీ లేదు డాష్ పెట్టండి. వినబడ్డం లేదా? ఏమి భూపతి వినిపిస్తుందా? పబ్లిసిటీ సార్ వినిపిస్తున్నాయి సార్. వాయిస్ లైట్ బ్రేక్ వస్తుంది. డాష్ పెట్టండి. వడ్డీ మరియు బ్యాంక్ ఛార్జీలు లేవు డాష్ పెట్టండి. హలో సార్, భూపతి వినొస్తుందా? వినబడుతున్నాయా సార్? ఇయర్ ఫోన్స్ ఏం పని చేయలేదా? ఇప్పుడు వినిపిస్తున్నాయి సార్. వినిపిస్తుందా? వినిపిస్తున్నాయి సార్. రైట్. నెక్స్ట్ వడ్డీ బ్యాంక్ ఛార్జీలు లేదు డాష్ పెట్టండి. ఇతరాలు 750. తరుగుదల లేదు డాష్ పెట్టండి. ఇవన్నీ 1 by 1 రాసుకుంటూ ఉండాలి. ఉద్యోగుల పారితోషికం మరియు సంక్షేమ ఉపకరణాలు 30,400. ప్రయాణ ఖర్చులు 1950. అద్దె రేట్లు పనులు 3600. రిపేర్లు మరమ్మతులు లేదు. స్టేషనరీ ముద్రణ స్టేషనరీ ఖర్చులు లేదు. సమాచార ఖర్చులు 3400. బ్యాంకు సంబంధిత సంబంధిత ఛార్జీలు లేదు. మెడికల్ ఫీజులు లేదు. ఆడిటర్ ఫీజు 5400. ప్రకటనలు మరియు పబ్లిసిటీ లేదు. వడ్డీ బ్యాంక్ ఛార్జీలు లేదు. ఇతరాలు అని పెట్టి 750. తరుగుదల లేదు. సో షెడ్యూల్ టోటల్ చేస్తే 45,500 వస్తుంది. 45,500. రైట్. ఎంత వచ్చింది షెడ్యూల్డ్ 3? ఎంత వచ్చిందియా? హలో సార్ 45,500 సార్. రైట్. దాని కింద రాసుకోండి కొంచెం నోట్స్ గమనికని పెట్టి. నికర ప్రీమియంలో 1% మించిన ఖర్చు అంశాలు లేక నికర ప్రీమియంలో 1%కు మించిన ఖర్చు అంశాలు లేక 5 లక్షలకు మించినవి ప్రత్యేక లైన్లో చూపాలి. సో కాబట్టి మనకు నికర ప్రీమియంను 1% కన్నా ఎక్కువేం లేదు. నికర ప్రీమియం మనకు 6,90,000 వచ్చింది. ఇది దాంట్లో 1% కంటే 1% అంటే దాంట్లో 60,000 చిల్లర వస్తుంది. కాబట్టి ఇక్కడ 45,000 లేదు. కాబట్టి అలా ఉంటే ఏదైనా ఖర్చు దాన్ని ప్రత్యేక లైన్లో చూపించాలి. అలాగే బి,
విదేశీ మారక లబ్ధి లేదా నష్టాలను నిర్వహణ ఖర్చులలో కలిపి చూపాలి. వాళ్ళు విదేశీ కరెన్సీ కానీ ఏదైనా కొని విదేశీ కంపెనీస్ కరెన్సీ ఏదైనా కొని అమ్మడం వల్ల కానీ అలాంటి లాస్ ఏదైనా వస్తే వాళ్ళు ఇక్కడే దాన్ని నిర్వహణ బీమా వ్యాపారాలకు సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చుల కింద చూపాలి. సో అది ఆ 2 నోట్స్ రాసుకున్నాము. అలాగే షెడ్యూల్డ్ 4 ఉపకరణాలు చెల్లింపు నికరం అనే హెడ్డింగ్ పెట్టి ఉపకరణాలు చెల్లింపు నికరం షెడ్యూల్డ్ 4 రైట్ గీసుకొని దాని కింద 1 బీమా క్లెయిమ్లు 1 బీమా క్లెయిమ్లు రైట్. ఇందులో ఆ బీమా క్లెయిమ్ల కింద మరణం వలన క్లెయిమ్లు మరణం వలన క్లెయిమ్లు 2 లక్షలు. ఆ 1 కింద క్లెయిమ్లు అని పెట్టారు కదా, దాని కింద మళ్ళీ బి గడువు తీరట వలన క్లెయిమ్లు 2,20,000. సి వార్షికాలు భవిష్య నిధి చెల్లింపు 81,750. 81,750. సో అది నెక్స్ట్ వదులుకోళ్ళు ఇతర ఉపకరణాలు లేదు డాష్ పెట్టుకోండి, అది డి. నెక్స్ట్ పోతే మళ్ళీ 2 సైడ్ హెడ్డింగ్ లాగా పునర్బీమా తగ్గించిన మొత్తం దాని కింద మళ్ళీ మరణం వలన క్లెయిమ్లు, బి గడువు తీరట వలన క్లెయిమ్లు, నెక్స్ట్ సి వార్షికాలు భవిష్య నిధి, డి ఇతర ఉపకరణాలు వివరంగా ఏమీ లేవు, అన్నిటికీ మరణం వలన క్లెయిమ్లు, గడువు తీరట వలన క్లెయిమ్లు, వార్షికాలు భవిష్య నిధి చెల్లింపు, ఇతర ఉపకరణాలు వివరంగా ఏం లేవు డాష్ పెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ 1 వచ్చేసి పునర్బీమా కింద అంగీకరించిన మొత్తం అని హెడ్డింగ్ పెట్టి దాని కింద మరణం వలన క్లెయిమ్లు, గడువు తీరడం బి గడువు తీరటం వలన క్లెయిమ్లు, పునర్బీమా కింద అంగీకరించిన మొత్తం అని హెడ్డింగ్ పెట్టి దాని కింద మరణం వలన క్లెయిమ్లు, బి గడువు తీరటం వలన క్లెయిమ్లు, సి వార్షికాలు భవిష్య నిధి చెల్లింపు, అలాగే డి ఇతర ఉపకరణాలు వివరంగా అవన్నీ ఏం లేదు, మరణం వలన గడువు తీరడం వలన వార్షికాలు ఈ మూడిటి కింద రాసాము. 1 క్లెయిమ్ల కింద 4 రాసాము, పునర్బీమా తగ్గింపు కింద రాసాము, పునర్బీమా కింద అంగీకరించినటువంటివి ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవాలి ఆ ఖర్చుల్ని. మనకి ఏమీ లేవు కాబట్టి అవి ఊరికి అట్లా రాసుకున్నాము, ఆ ఫార్మాట్ అర్థమయ్యేదానికి. కాబట్టి మొత్తం 5,01,750. 5,01,750. 5,01,750. రైట్. దాని కింద ఆ షెడ్యూల్లోని క్లెయిమ్దారులకు ఉపకరణాల చెల్లింపు అని హెడ్డింగ్ పెట్టి దాని కింద భారతదేశంలో 3,12,500, 3,12,500 టు భారతదేశం వెలుపల 1,59,250. 1,59,250. సో మొత్తం క్లెయిమ్లు కూడా అంతే. మొత్తం ఉపకారాల చెల్లింపు 5 లక్షల టోటల్ చేస్తే 5,01,750. 5,01,750. ఇది 4 షెడ్యూల్స్ మనం రెవెన్యూ ఖాతాకు సంబంధించినటువంటి 4 షెడ్యూల్స్ వేసాము.
ప్రాబ్లము రేపు మార్నింగ్ చెప్దాం. ఓకేనా ఏం భూపతి? సార్ 4 షెడ్యూల్ చేశారు కదా, వేసి పెట్టింటే 4 షెడ్యూల్ మొత్తాలతో రెవెన్యూ అకౌంట్ వేద్దాం రేపు మార్నింగ్. ఓకేనా?